అంటే మాదేం పోయిందిలే, ఓనర్ మొగ్గ గుడిచిపోతే మాకేం సంబంధం లే అనుకుంటున్నారేమో కానీ మీరు. నేనైతే బుద్ధి ఉంటే భారత్ బెంజ్ అయితే కొన్నాను. అది భారత్ బెంజ్ వెహికల్స్ కొనే ముందు 1కి 100 సార్లు ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నాను, నేనే ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచన చేయండి. మీరు కన్నా బెంజ్ తీసుకునే వాళ్ళు ఉంటే, మా దగ్గర గట్టిగా డబ్బులు ఉన్నాయి, మేము ఎంతైనా పెట్టుబడి పెట్టగలము, వారంటీ రాకపోయినా మేము చూసుకోగలం అనుకుంటే మాత్రమే ఈ వెహికల్కి అయితే తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ ట్రక్ వ్లాగ్స్. మన బండి వచ్చేసి బ్రేక్ డౌన్ అయితే అయిందనమాట. బ్రేక్ డౌన్ అంటే పికప్ ప్రాబ్లం అయితే ఉంది. అది వచ్చేసి డెఫ్ ఆయిల్ కంప్లైంట్. షోరూమ్కి అయితే వచ్చానమాట. నిన్న వచ్చేసి మధ్యాహ్నం అయితే అన్లోడ్ అయితే అయిపోయింది బండి. అన్లోడ్ అయినప్పటి నుంచి ప్రాబ్లం అయితే ఉందన్నమాట బండికి. మనం వచ్చేసి బెల్గావి, ఒకప్పుడు వచ్చేసి బెల్గం అనేవారు, ఇప్పుడు వచ్చేసి బెల్గావికి అయితే చేంజ్ చేశారనమాట. బోర్డు కూడా చూపిస్తాను చూడండి, చూస్తున్నారు కదా. బెల్గావి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. దాని ముందు షోరూమ్ అయితే ఉంది. ఈ షోరూమ్కి అయితే మనమైతే వచ్చామన్నమాట. నైట్ వచ్చేసి మనకు హోస్పేట ఉంది కదా, హోస్పేట నుంచి అయితే వచ్చారనమాట. మన వాళ్ళు వచ్చి చెక్ చేశారు బండి అంతా. చెక్ చేసి ఫాల్ట్ కోడ్లు అన్నీ ఉంటే క్లియర్ చేశారు. ఫాల్ట్ కోడ్లు అన్నీ క్లియర్ చేసేసి బండి బెల్గాం దగ్గరికి తీసుకెళ్ళండి, అక్కడ కూడా మా షోరూమే, అక్కడికి ఫోన్ చేసి చెప్పారనమాట. మనల్ని బెల్గాం షోరూమ్కి అయితే రమ్మన్నారు. ఇంకా నైట్ ఎక్కడన్నా ఆపుకుంటే మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చిద్దని భయంతో 50 కిలోమీటర్లు వచ్చారనమాట. అంటే మనం ఎక్కడ లోడింగ్ చేసేది కూడా బెల్గంలోనే. ఇంకా మనం వెళ్ళే రూట్లోనే షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి మనం వచ్చేసి ఫిల్టర్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఫిల్టర్ కంప్లైంట్ అయితే ఉంది బండికి. ఇంకా కొన్ని బండ్లు చూసుకున్నట్లయితే టైర్ ప్రాబ్లం. అంటే టైర్ ప్రాబ్లం అంటే ఎట్లా చెప్పాలంటే, ఎక్కువ హీట్ అయ్యేసి టైర్లు అయితే పగిలిపోతున్నాయంట చాలా బండ్లు. కొన్ని బండ్లు వచ్చేసి షోరూంలో వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఈ షోరూంలో కాదులేండి, నేను లాస్ట్ టైం వెళ్ళిన షోరూంలో చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరి 4828లో అయితే ఉన్నాయి. 4832లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఈ డెఫ్ ఆయిల్ కంప్లైంట్ అయితే ఒకటి ఉంది. ఆ ప్రాబ్లం వచ్చేసి ఆల్మోస్ట్ ఈరోజు అయితే సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నాను. పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. అది మనకు ఫిల్టర్ అయితే ఉంటుంది కదా, ఫిల్టర్ అయితే చేంజ్ చేయాలి. ఫిల్టర్ చేంజ్ చేసేసి ఇంకా మనది వారంటీలో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. వారంటీ లేకపోతే మటుకు దోలు తీరిపోద్ది ఈ బండికి. చాలా కాస్ట్ అయితే ఉంటుంది, చాలా హెవీ కాస్ట్లు అయితే ఉంటాయన్నమాట. మన వారంటీలో ఉన్నంత వరకు చాలా సేఫ్. ఏ బండి అయినా కాదు, ఈ బండి అయినా కాదు, ఏ బండి అయినా కానీ వారంటీ అయిపోయిందంటే ఇంకా ఓనర్కు తడిసి మోపిడి అయిపోద్ది. ఇంకా ఆల్మోస్ట్ అయితే మన షోరూమ్ దగ్గరకు వచ్చాము. మన ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే టిఫిన్ సెంటర్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఎటువంటి టిఫిన్ సెంటర్లు అయితే ఏం లేవు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసి చూద్దాం. మన బండి లోపలికి ఎంట్రీ చేసుకుంటారు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 9 గంటలకు ఎంట్రీ చేసుకుంటారంట లోపలికి, అంటే వర్క్ షాప్లోకి. చూద్దాం వర్క్ ఎలా ఉంది ఏమనేసి నీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇదే అనమాట షోరూము, కొల్లికప్పి బెల్గం షోరూమ్ అంటారు దీన్ని, ఆర్ఎన్ఎస్. చూడండి షోరూమ్ ఎలా ఉందో. సో గైస్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 14 టైర్ వచ్చింది, KA22 ఎట్లుంది చూడండి. మనది వచ్చేసి ఇక్కడ ఉంది. ఫస్ట్ బండి మనదే అనమాట. చూద్దాం మరి ఎంతవరకు చేస్తారో బాబాయ్లు. మన బెంజ్ గాడు అయితే ఇక్కడ ఉన్నాడు. అసలు వెదర్ ఎలా ఉందంటే చాలా కూల్గా ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. డెఫ్ ఆయిల్ కంప్లైంట్ ఎక్కడ ఉంటుంది అనేసి చూపిస్తాను మీకు ఒకసారి, చూద్దరు కానీ మీరు కూడా. చూడండి గాయస్, ఇది డెఫ్ ఆయిల్ అనమాట. ఇక్కడ ఫిల్టర్ అయితే వస్తుంది దాంట్లో. ఆ ఫిల్టర్ ప్రాబ్లం అనమాట. ఆ ఫిల్టర్ ఓపెన్ చేసేసి, ఆ పైపులు ఓపెన్ చేసి ఆ ఫిల్టర్ అయితే క్లీన్ చేసి మళ్ళీ కొత్త ఫిల్టర్ అయితే వేయాలి. అది ప్రాబ్లం అంతే, ఇంకే ప్రాబ్లం లేదు బండికి. మొత్తం గ్రీనరీగా ఉంది. చాలా బాగుంది షోరూమ్, చాలా ఎక్సలెంట్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి వాటర్ ట్యాంక్ ఎంత పెద్దది ఉందో. ఏమైనా గురు, నాకు 16 టైర్ కంటే 14 టైరే చాలా ఇష్టం. ఆ డబల్ క్యాబిన్తో బండి లోపల చాలా బాగుంటుంది అన్నమాట. లుక్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఈ డీ క్యాబినే బాగుంటుంది, కానీ మనకు లోపల ఫెసిలిటీ పరంగా, స్పేస్ పరంగా చూసుకున్నట్లయితే ఆ క్యాబిన్ చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుంది బండి. 14 టైర్, అది ఏం లోడ్ ఏమో కానీ ఆ హైట్ వస్తే లోడు భలే తోలొచ్చు బండి. చాలా ప్రశాంతంగా వెళ్తుంది అనమాట. మన బండిలో కంప్లైంట్ వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి యాడ్లు మెయిన్ ఫిల్టర్ అంటారు. ఇది వచ్చేసి చేంజ్ చేయాలంట. చూడండి మొత్తం డస్ట్ అయితే ఎలా పట్టేసిందో. మొత్తం వచ్చేసి డస్ట్తో అయితే కప్పబడిపోయింది అనమాట. ఈ కాస్ట్ చూసుకున్నట్లయితే చాలా హెవీ కాస్ట్ ఇది. దీని సంథింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6500 రూపాయలు ఏమో ఉందన్నమాట. టోటల్ కిట్ అయితే మారుస్తారు. చూడండి ఈ డస్ట్ అంతా ఉండడం వల్ల బండి వచ్చేసి జామ్ అయిపోయింది అనమాట. ఇది కొత్త ఫిల్టర్ అయితే తెప్పించాము.
వారంటీ అయితే రాదంట. మరి కొత్త బండికి కూడా వారంటీ ఇవ్వకోకుంటే ఇంకా వీళ్ళు షోరూమ్లు ఎందుకు పెట్టుకున్నారో, బండ్లు ఎందుకు అమ్ముతున్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు బండి 5 నెలల బండి అనమాట. ఫస్ట్ సర్వీస్ కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడే మనకు వీళ్ళు వారంటీ ఎందుకు క్లెయిమ్ చేయకోకుంటే ఇంకా బండ్లు ఓనరు ఎట్లా తట్టుకోగలడు, ఎట్లా బండ్లు మెయింటైన్ చేయగలడు. చూడండి కాస్ట్ 6,438 రూపాయలు. భారత్ బెంజ్ షోరూమ్ను నేను ఒక్కటే అడుగుతా, దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి మీరు. ఈ ఫిల్టర్ ఒక్కటి మారుస్తే సరిపోయేదానికి ఇది కూడా ఎందుకు మారుస్తున్నారు? ఇదెంతో తెలుసా? దీని కాస్ట్ ఏమో 950 రూపాయలు. ఈ రెండు కలిపి 6,500 అనమాట. చూడండి ఎంత కాస్ట్. అంటే మాదేం పోయిందిలే, ఓనర్ మొగ్గ గుడిచిపోతే మాకేం సంబంధం లే అనుకుంటున్నారేమో కానీ మీరు. ఇది మటుకు చాలా అన్యాయం అసలు. ఈ ఫిల్టర్ ఒకటి మార్చేదానికి ఈ క్యాప్ ఏం చేసింది చెప్పండి. మళ్ళీ దీంట్లో ఒకటి ఉంది, లోపల ఒక ప్లాస్టిక్ కవర్. ఈ రెండు ఏం చేసినా చెప్పండి? ఈ ప్లాస్టికే కదా. ఫిల్టర్ అంటే మార్చారులే, అది కూడా ఎందుకు మారుస్తున్నారు? చాలా వరస్ట్గా ఉందన్నమాట సర్వీసు. కొంచెం ఆలోచన చేసి జాగ్రత్తగా బండ్లు అయితే కొనుక్కోండి. నేనైతే బుద్ధి ఉంటే భారత్ బెంజ్ అయితే కొన్నాను. అది మనం మెయిన్ ఫిల్టర్ మార్చేసి అలాగే వెళ్ళిపోమన్నారు అనమాట ఈ బాబాయిలు. వీళ్ళు ఏం మరి మెకానిక్లు ఏమో నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ నేను చెప్పాను అనమాట, అన్న ఇప్పుడు ఆ ఫ్యూయల్ నుంచి ఇప్పుడు మనకు డెఫ్ ఆయిల్ నుంచి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫిల్టర్కి వస్తుంది కదా, ఇప్పుడు వస్తేనే మనకు ఇది జామ్ అయ్యిద్ది. లోపల అది కండిషన్ ఎట్లా ఉందో ఏమో, నాకు మొత్తం యాడ్లు మొత్తం డ్రైన్ చేసేయండి. మొత్తం డ్రైన్ చేసేసి కొత్త యాడ్లు పోసేసి మొత్తం అంతా ఆ ఫ్లోటింగు, ఆ ట్యాంకు మొత్తం అన్నీ నీట్గా అయితే క్లీన్ చేయండి ఫస్ట్ అనేసి చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత వీళ్ళైతే ఓపెన్ చేశారు. దీనికి కూడా సపరేట్ ఛార్జ్, మనకేం ఊరికే చేయరుగా. మనం చేసుకునేది ఏదో మొత్తం వారంటీ అటువంటివి అయితే భారత్ బెంజ్లో ఏమి ఉండవు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే పని చేయించుకోవాలి. ఇది ఫ్లోటింగ్ అనమాట, దీనికి కూడా వారంటీ ఇవ్వరు. మనకు బండి తీసుకున్నంత వరకే, బండి తీసుకున్నాక మనకు ఎటువంటి వారంటీ అయితే ఏం వర్తించదనమాట. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ఉండాలి. డబ్బులు మనం ఎప్పటికప్పుడు లక్షలు బండ్లు చేతిలో పెట్టుకోవాలి ఉండాలన్నమాట ఈ భారత్ బెంజ్ షోరూమ్కి వస్తే. చూడండి ఇది కూడా చిన్న ఎయిర్ ఫిల్టరు. దీని వచ్చేసి 1,050 రూపాయలు అంట దీని కాస్ట్. చిన్న ఫిల్టర్ అనమాట అది, అదేం పెద్ద అది కాదు. దాని కాస్టే 1,050 రూపాయలు ఉందంటే ఇంకా చూడండి, ఇంకేమన్నా ఇంజన్ కానీ రిపేర్ అయిందంటే ఇంకా 10 లక్షలు 12 లక్షలు కూడా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం 2 యాడ్లు బకెట్లు అయితే తెప్పించాను అనమాట. చూడండి 2 యాడ్లు బకెట్లు తెప్పించి ట్యాంక్ మొత్తం అంతా నీట్గా అయితే క్లీన్ చేయించా, సర్వీస్ చేయించా. ఇంక యాడ్లు అయితే ఈ 2 బకెట్లు దీంట్లో పోసుకొని ఇంకా మనం స్టార్ట్ చేసుకొని, మళ్ళీ ల్యాప్టాప్ కూడా పెట్టలేదన్నమాట బాబాయిలు. ల్యాప్టాప్ అడిగితే ల్యాప్టాప్ ఏం అవసరం లేదన్నా అంటున్నారు. ఏం చేద్దాం మరి, ఇంత వరస్ట్ సర్వీస్ నేను నా లైఫ్లో చూడలేదన్నమాట. ఇదే అనమాట ఫిల్టరు, ఆ ఫ్లోట్కి సంబంధించిన ఫిల్టర్ ఇది. దీని కాస్ట్ 1,050 రూపాయలు అంట. చూడండి దాంట్లో ఏముంది అసలు, చిన్న గుడ్డ ముక్క ప్లాస్టిక్ ముక్క తప్ప. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, భారత్ బెంజ్ వెహికల్స్ కొనే ముందు 1కి 100 సార్లు ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచన చేయండి. సో ఫ్రెండ్స్, మన బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. బిల్లు కూడా తడిసి మోపుడైంది. ఇట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓనర్స్ గెట్ ఆన్ కావడం అనేది చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిపోతుంది. అసలు కొత్త బండి నాక వారంటీ అన్నా ఇవ్వాలి కదా, వారంటీ లేదు, ఏమి లేదు. అసలు ఆ కంప్లైంట్ ఎందుకు వచ్చిందని తెలుసుకోవడం కూడా లేదనమాట. వారంటీ రాదు. ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోలేదు బండికి. ఫస్ట్ సర్వీస్ అన్న అయిపోతే ఏదోలే అని అనుకోవచ్చు. ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోకోకుండా వారంటీ రాదంటే అసలు ఇంకా అంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఏది ఉండదన్నమాట. ఒకసారి ఆలోచన చేయండి. బండ్లు కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే, ముఖ్యంగా భారత్ బెంజ్ వెహికల్ కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే 1కి 10 సార్లు కంటే 20 సార్లు ఆలోచన చేసి మరి బండి కొనండి. గుడ్డిగా ముడ్డిగా వాడు చెప్పాడు వీడు చెప్పాడు అనేసి బండ్లు అయితే కొనమాకండి. ఈరోజు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికి జరగకూడదు అని మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. అంతేగాని భారత్ బెంజ్ను నేను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. భారత్ బెంజ్ వెహికల్స్ ఎట్లుంటాయో నాకు తెలుసు అనమాట. నేను పర్సనల్గా తోలుతున్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి నేను భారత్ బెంజ్ వెహికల్ మీద డ్యూటీ చేస్తున్నానే తప్ప లేదంటే వేరే కారణం ఏది కాదనమాట. ఇటువంటి వరస్ట్ సర్వీసులు ఇవ్వడం వల్ల చాలా వరకు బండ్లు కొనే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోతున్నారు. అసలు ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయండి చెప్పనా. నేను చూసిన ప్రత్యక్షంగా నేను తెలుసుకున్నవి నా కల్లారా చూసింటి వచ్చేసి 4828 వెహికల్స్ ఉన్నాయి కదా, బెంజ్ ఇంజన్ ఉంటుంది అనమాట దాంట్లో. ఇది 4832, దీంట్లో వచ్చేసి కమిన్స్ ఇంజన్ అయితే ఉంటుంది. ఈ 4828లో ఏంటంటే మైనస్లో
టైర్ హీటింగ్ కంప్లైంట్ అనమాట. డ్రమ్ములకు ఓవర్గా హీట్ అయిపోవటము, టైర్లు పగిలిపోవటము, చాలా వరకు ప్రాబ్లం అసలు. దానిల వల్ల టైర్లు ఎక్కువ పగులుతున్నాయి అనేసి వారంటీ ఇవ్వకోకుండా ఉంటే ఏం చేస్తారు తెలుసా ఓనర్లు, బండ్లు తీసుకొచ్చి చక్కగా షోరూంలో పెట్టి ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. అట్లా చాలా బండ్లు షోరూంలో ఉన్నాయన్నమాట. అవి షోరూమ్ వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, అవి బయటికి ఎవరికి కనపడవు అనమాట. అందరు ఏమనుకుంటారు, ఈఎంఐలు కట్టలేక బండ్లు షోరూంలో పెట్టేసి వెళ్ళిపోయింటారు అనుకుంటారు. కానీ ఒక లాజిక్ ఆలోచన చేయండి, ఈఎంఐలు కట్టుకోకుంటే శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకెళ్ళిపోతారు, కానీ షోరూంలో ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? సేమ్ ఇదే అనమాట. దీనివల్లే బండ్లు షోరూంలో అయితే చాలా వరకు బండ్లు అయితే పెట్టేసి ఓనర్లు నష్టపోయి ఆ బండ్లు వద్దురో బాబు అనేసి ఆ బండ్ల జోలికి రాకోకుండా చాలా మంది అయితే ఉన్నారనమాట. ఇంతే కాకోకుండా సర్వీసు బండ్లు నేను ఒప్పుకుంటాను, బండ్లు చాలా మంచి బండ్లు అయితే తీశారు, చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ బాగుంది, పికప్ కూడా బాగుంది, మైలేజ్ కూడా పర్లేదు. అన్ని వెహికల్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా డౌన్ ఉన్నా కూడా పర్లేదు, మనం మేనేజ్ చేసుకోగలము, అంత బాగుంది. కానీ ఈ సర్వీస్ పరంలోనే ఎందుకు ఇంత వరస్ట్గా అయితే తయారవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట. అసలు షోరూంలోకి వెళ్తే ఎలా చూస్తున్నారంటే అసలు ఒక కుక్క కంటే ఈనం లెక్క చూస్తున్నారు అనమాట. ఓనర్తో మాట్లాడే విధానం కూడా బాగాలేదనమాట. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, పలానా షోరూమ్ అని మెన్షన్ చేయను కానీ ఆల్మోస్ట్ మీకు అయితే తెలిసిపోయి ఉంటుంది. ఆ షోరూంలో వచ్చేసి చాలా వరస్ట్గా అయితే బిహేవ్ చేస్తున్నారు అనమాట. అసలు వల్గర్గా అయితే మాట్లాడుతున్నారు, ఓనర్లు కానీ డ్రైవర్లను కానీ చాలా ఘోరంగా, చాలా అసహ్యంగా అయితే మాట్లాడుతున్నారు. నేనే ఈ భారత్ బెంజ్ మీద ఇట్లా వీడియో తీస్తానని నేను నా లైఫ్లో కూడా అనుకోలేదన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే మీకు చెప్తున్నాను, కానీ ఏదో ఉద్దేశించి పూర్వంగా అయితే చెప్పలేదు. నా బాధల్లా ఏంటంటే కొత్త బండి ఫస్ట్ సర్వీస్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, వారంటీ ఇవ్వకోకుంటే ఓనర్కే కాదు ప్రతి ఒక్క డ్రైవర్ ఎవరికైనా కానీ బాధేస్తుంది అనమాట. అసలు వారంటీ ఇవ్వకోకుండా ఇప్పుడు 11,838 రూపాయలు కట్టించుకున్నారు. కొత్త బండి కదా, అదేదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బండి అయితే ఓనరు పెద్ద బాధపడ్డా అనమాట. కొత్త బండి 5 నెలల బండి, ఇంకా 50,000 కూడా తిరగలేదన్నమాట కరెక్ట్గా. ఇప్పుడు వెళ్తే సర్వీస్ చేయాలి బండి. అటువంటి బండిని మీరు పట్టుకొని వారంటీ రాదంటే అసలు ఓనర్కి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అది మీకే వదిలేస్తున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు బండ్లు అయితే బాగున్నాయి కానీ సర్వీస్ అయితే వరస్ట్ సర్వీస్ అనమాట. అసలు నేను చాలా షోరూంలో అయితే చూసా కదా, ప్రతి ఒక్క షోరూంలోనే ఇలా ఉందని నేను చెప్పను, కానీ నేను 2-3 షోరూంలు అయితే తిరిగాను. ఆ 2-3 షోరూంలో ఇలాగే ఉంది, మిగతా షోరూంలో కూడా ఇలాగే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఎదురైంటే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చూసుకున్నట్లయితే స్పేర్ పార్ట్ల కాస్ట్ మామూలుగా ఉండదన్నమాట. అసలు ఎంత హెవీ కాస్ట్ అంటే చాలా హెవీ కాస్ట్. అసలు ఒక చిన్న ఫిల్టర్ 6,500 రూపాయల. అసలు ఇది ఎక్కడైనా న్యాయమా? అసలు చిన్న ఫిల్టరు అది ఎంత ఉందంటే అంత ఉందన్నమాట. ఫిల్టర్ పక్కన డిస్ప్లే చేస్తాను, ఆ ఫిల్టర్ ఎలా ఉంటుంది పక్కన వీడియో కూడా డిస్ప్లే అవుతుంటుంది చూడండి. అంత చిన్న ఫిల్టరు 6,500 రూపాయలు అంటే అసలు అది ఏమన్నా న్యాయం? అసలు మళ్ళీ ఆ ఫిల్టర్ ఒకటి ఇట్లా, మళ్ళీ దానికి కప్పు, దాని లోపల ఓరింగు పాతట వేయచ్చుగా. ఆ ప్లాస్టిక్ ఏమైనా డ్యామేజ్ అయితే ఫిల్టర్ పాడైంది కాబట్టి ఫిల్టర్ మార్చాలి. ఆ ఫిల్టర్ మార్చి ఫిల్టర్తో పాటు కిట్ అంట. మరి ఆ కిట్ ఏం కిట్టో ఏమో కానీ 6,500 బాగా పెట్టారనమాట. చాలా ఘోరంగా ఉంది. సర్వీస్ పరంగా చూసుకున్నా, మనకు స్పేర్ పార్ట్స్ పరంగా చూసుకున్నా చాలా హెవీ కాస్ట్. అసలు తడిసి మోపెడ్ అవుతుంది. 8,000 బిల్లు అయితే మిగతాదంతా లేబర్ అయింది 11,000 రూపాయలు. చూడండి ఎంత ఘోరం. అసలు చాలా వరస్ట్ సర్వీస్ అనమాట. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, మీకు భారత్ బెంజ్లో ఏమన్నా వరస్ట్ సర్వీస్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయిందా ఏమనేసి ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బండ్లో కూడా ప్లస్లు ఉంటాయి, ప్రతి ఒక్క బండ్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఈ బండ్లో కూడా ప్లస్లు ఉన్నాయి, అలాగే మైనస్లు కూడా ఉన్నాయన్నమాట. ఆ మైనస్ల వల్ల చాలామంది బండ్లు కొనాలని ఉన్నారు. బండ్లు కొందామా వద్దా, సర్వీస్ ఎలా ఉంటుంది ఏమనేసి చాలామంది వీడియోస్ ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. నేనైతే చెప్తున్నాను బ్రదర్, మీరు కన్నా బెంజ్ తీసుకునే వాళ్ళు ఉంటే మా దగ్గర గట్టిగా డబ్బులు ఉన్నాయి, మేము ఎంతైనా పెట్టుబడి పెట్టగలము, వారంటీ రాకపోయినా మేము చూసుకోగలం అనుకుంటే మాత్రమే ఈ వెహికల్కి అయితే తీసుకోండి. లేదంటే గమ్ముగా చక్కగా మన ఇండియా బ్రాండ్ అయినా ఏదో 2-3 ఉన్నాయిగా అవి అయితే తీసుకోండి. దీని జోలికి అయితే ఎవరు రామాకండి. నేను కూడా ఫ్యూచర్లో ఏమైనా బండి తీసుకుంటే భారత్ బెంజ్ తప్ప ఏ వెహికల్ అయినా కొంటా, కానీ భారత్ బెంజ్ అయితే నేనైతే కొనకూడదు అనుకుంటున్నాను. అంత భయపెట్టారు అనమాట నన్ను, చాలా భయపెట్టారు. అసలు ఎట్లుందంటే సర్వీసు ఇంకెందుకులేండి. ఇదనమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి. నా 25,000 కిలోమీటర్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వీడియో తప్పకుండా అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను.
తప్పకుండా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఉన్నాయనేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్.